మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల జనాభా పెరుగుదల దేశానికి అవసరం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి ఉత్పత్తి కోరుకునే రాష్ట్రాలకు అత్యంత అవసరం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2ని మించి పిల్లలు కనే జంటకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్సెంటివ్స్ ప్రకటించారు. మూడవ చైల్డ్ని కంటే 30,000, 4వ చైల్డ్ని కంటే 40,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జనాభా పెరుగుదలను కోరుకోవడం ఏంటి, దానికి ప్రభుత్వాలు దానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఏంటి అన్న చర్చ జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లేవలెత్తిన ఈ అంశము సాంకేతికంగా చాలా విలువైంది, చర్చనీయాంశమైన విషయంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ దేశంలోనైనా సరే ఆ దేశం యొక్క ఉత్పత్తి సాధించే వయసులో ఉన్న జనాభా ఎంతవరకు ఉన్నారని చూస్తుంటారు. భారతదేశ ప్రస్తుత బలం అంతా కూడా భారతదేశ యువతలోనే ఉంది. 45 సంవత్సరాల లోపు ఉన్న భారతీయులు అత్యధికంగా ఉన్న కారణంగా భారతదేశం యొక్క ఉత్పత్తి సామర్థ్యం ప్రపంచ దేశాలతో ఏ దేశంతో పోల్చినా కూడా ఎక్కువగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి ఇది ఒక బలంగా ఉంది. రానున్న 10-15 సంవత్సరాల వరకు ఈ బలం ఉంటుంది. కానీ ఆ తర్వాత భారతదేశం బలహీనపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే సంతానోత్పత్తి తగ్గిపోతూ ఉంది. భారతదేశంలో ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసము 1 లేదా 2కే పరిమితం కావాలని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పుడు అంతకు మించిన జనాభా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాధారణంగా సంతానోత్పత్తి ఎక్కడైనా సరే 2.1కి మించి ఉండాలి. అంటే ఒక జంట 2:2 ఉంటుంది, కానీ 2:2.1 ఉంటే ఎక్కువగా, అంటే జనాభా పెరుగుదల లేకుండా అలాగే తరుగుదల లేకుండా అది జనాభా మెయింటైన్ అవుతుంటుంది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి 2కి అది కేవలం 1.9గానే మిగిలిపోయింది. అంటే జనాభా తగ్గుతున్న జనాభాలు, అంటే కొత్త జనాభా తగ్గడంతో పాటుగా వృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి పనిచేసే వారి సంఖ్య తక్కువగా, వారి మీద ఆధారపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని కలాల్సిన అవసరం ఉంది. సంతానమే ఇప్పుడు మనకు లక్ష్మి. ఇప్పుడు సంతాన లక్ష్మి అనేది మన తెలుగు లక్ష్మిలంతా కూడా తెలుసుకోండి అని మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ మీరు 3-4 పిల్లల్ని కనండి చంద్రబాబు నాయుడు చెప్పారు. దీనిపైన దేశవ్యాప్తంగా నిజంగానే ఒక రకమైన వ్యతిరేక ప్రభావం కనిపిస్తూ ఉంది. దేశ జనాభా పెరగాలని కోరుకోవడం, లేకపోతే దేశ జనాభా ప్రస్తుతం ఉన్న స్థాయికి మెయింటైన్ కావాలని కోరుకోవడము సరైందే. కానీ అందుకు ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ప్రకటించడం అనేది అనాలోచిత నిర్ణయంగా చెప్తా ఉన్నారు. వాస్తవంగా చూస్తే భారతదేశ జనాభా ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుంది. మన దగ్గర ఒక చదరపు కిలోమీటర్కి 480 మంది సాంద్రత కలిగి ఉంది. అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత జనసాంద్రత కలిగిన దేశం మరొకటి లేదు. ప్రస్తుతం దేశంలో ఉన్న వనరులు మన దేశ జనాభాకే సరిపోని పరిస్థితి కనిపిస్తోంది. రోడ్లు, మౌలిక వస్తువులు, పార్కులు, ఆహార ధాన్యానికి సంబంధించి, ఉపాధి అవకాశాలకు సంబంధించి నిరుద్యోగత పెరుగుతోంది. ఇటువంటి తరుణంలో క్వాలిటీ జనాభాను కోరుకోవాలి, కానీ సంఖ్యాపరంగా ఎక్కువగా కోరుకోకూడదు అన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు నాయుడు ప్రకటన పట్ల ఒక రకంగా ఆశ్చర్యాన్ని, మరొక రకమైన విమర్శలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల బృందా కారత్, సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి, చాలా సీనియర్ నాయకురాలు, చంద్రబాబు నాయుడు చేసిన ఈ ప్రకటన పట్ల చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మహిళల ఆరోగ్యాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా దిగువ మధ్యతరగతి మహిళల పట్ల కేవలం 30,000కు 40,000కు అదనపు సంతానాన్ని కలండి అనే ఒత్తిడి పెరుగుతుంది. ఇదంతా కూడా హిందూ సాంప్రదాయపు ఒక మైండ్ సెట్. చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు, కానీ ఇలాగా ఎన్డీఏ తన ఆలోచన విధానాన్ని కూడా ఎన్డీఏకి తాకట్టు పెడతారని అనుకోలేదు అన్న ఒక తీవ్ర విమర్శని బృందా కారత్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, గతంలో మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు మంత్రిగా కూడా పనిచేసిన రేణుకా చౌదరి 3-4 పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇస్తారు సరే, కానీ ఆ పిల్లలు పెరిగేంత వరకు అవసరమైన వసతులు, సదుపాయాలు ఎవరు కల్పిస్తారన్న ప్రశ్న వేశారు. 3వ పిల్లవాళ్ళనో 4వ పిల్లవాడినో కన్న తర్వాత వారి చదువులకు అవసరమయ్యే డబ్బును ఎవరిస్తారు, వైద్యానికి ఎవరు గ్యారెంటీ ఇస్తారు, పెరిగిన తర్వాత ఆ పిల్లాడు ఉద్యోగానికి ఎవరు గ్యారెంటీ ఇస్తారన్న ప్రశ్నను లేవనెత్తుతూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యని, దానికోసం ఆయన ఇచ్చిన ఇన్సెంటివ్స్ ప్రకటనని కూడా తీవ్రంగా విమర్శించిన పరిస్థితి కనిపిస్తోంది. కిరణ్ బేడి, మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి, భారతదేశంలో జనాభాకు కొదువలేదు,
ప్రపంచంలో జపాను ఇతర లాంటి దేశాలైతే జనాభా ఎదుగుదలకు కోరుకుంటే నష్టం లేదు, కానీ వనరుల క్వాలిటీ ఏ మేరకు ఉంది, వాటి అందుబాటు ఏ మేరకు ఉందనేది చూడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు లాంటి పొలిటీషియన్లు వీటిని కూడా పరిశీలించకుండా కేవలం జనాభా పెరుగుదల మాత్రమే కోరుకోవాలంటే ఇది సరైన నిర్ణయం కాదు. ఇది రాజకీయపరమైన ఒక వ్యాఖ్యగానే చూస్తున్నాను నేను అని చెప్పి కిరణ్ బేడి కూడా పరోక్షమైన ఆరోపణ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనూ గతంలో తర్వాత కూడా ఆయన అడ్మినిస్ట్రేషన్ చాలా కీలకమైన పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఈ మైండ్ సెట్టే చాలా లోపభూయిష్టమైంది. మహిళల పట్ల ఒక విచక్షణతో కూడుకున్న ఒక ఆలోచన విధానం అని చెప్పడంతో పాటుగా సూపర్ రిచ్ పొలిటీషియన్స్, బాగా సంపన్నులైన పొలిటీషియన్లకు మధ్యతరగతి దిగువ మధ్యతరగతిలో ఉండే కష్టాలేమీ తెలియదు, వారికి అవసరమైన ఆరోగ్య ఆహారపు అవసరాలు ఏంటో చూడకుండా ప్రభుత్వాలు ఇలాంటి ఇన్సెంటివ్స్ చేయడం అనేది అనాలోచిత నిర్ణయం అని చెప్పారు. ఇలా అనేక మంది నాయకులు చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్య పట్ల తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే లాంగ్ రన్లో దీనిపైన ఒక ఆలోచన జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. జనాభా ఇప్పుడు బాగుంది, సరిపడా వనరులు ఇప్పుడిప్పుడే సమకూరుతున్నాయి కాబట్టి జనాభా ఇంకా పెరుగుదల కోరుకోవాల్సిన అవసరం లేదని చాలామంది అంటున్నారు. కానీ భవిష్యత్తులో జనాభా తగ్గుదల ఉంటుంది. ఉత్పత్తి సాధించే వర్గాలపైన, ముఖ్యంగా పనిచేసే వయసున్న వ్యక్తుల సంఖ్య తక్కువగాను వారి మీద ఆధారపడే సంఖ్య ఎక్కువగాను ఉంటే కనుక ఏ దేశానికైనా ఇబ్బందే. జపాన్ లాంటి లేదా ఇతర యూరోప్ దేశాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యని భారత్ కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జనాభాని పెంచుకోండి, అవసరమైతే జనాభా అవసరాలకు తగ్గట్టుగా ప్రపంచ అవసరాలు తీర్చే విధంగా, ప్రపంచంలో పని మొత్తాన్ని కూడా తీర్చే విధంగా భారతదేశ జనాభా యువత పెరగాలన్నది చంద్రబాబు నాయుడు లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ కూడా అందుకు ఇన్సెంటివ్స్ ప్రకటించడము, వెంటనే మీరు 3వ పిల్లవాడినో లేకపోతే 4వ అమ్మాయినో కనండి అన్న ఇన్సెంటివ్స్ ఇవ్వటం పట్ల మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా విమర్శలు అయితే వస్తున్నాయి. చూడాలి దీని పరిణామం ఏ రకంగా ఉండబోతుంది. చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనని ఏమైనా పునరాలోచన చేసుకుంటారో లేదా అదే ప్రకటనకి కట్టుబడి ముందుకే వెళ్తారో చూడాల్సిన పరిణామం.